నిర్దిష్ట ప్రణాళికతో విద్యార్థులకు విద్యాబోధన చేస్తూ నిబద్ధతకు మారుపేరుగా ఎస్కేపీవీ హిందూ హై స్కూల్స్ గణిత శాస్త్ర ఉపాధ్యాయులు ఉమ్మడిశెట్టి వెంకటేశ్వరరావు నిలిచారని స్కూల్స్ కమిటీ కార్యదర్శి కేఎల్వి మోహన్ రావు కొనియాడారు. ఉమ్మడిశెట్టి వెంకటేశ్వరరావు గత 36 సంవత్సరాలుగా విద్యాసేవలో తరించి ఆదర్శప్రాయంగా నిలిచారని చెప్పారు. విజయవాడ ఎస్కేపీవీ హిందూ హైస్కూల్ 36 సంవత్సరాలుగా గణిత శాస్త్ర ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహించిన ఉమ్మడిశెట్టి వెంకటేశ్వరరావు పదవీ విరమణ కార్యక్రమం హిందూ హైస్కూల్ ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మోహన్ రావు హిందూ హైస్కూల్స్ కమిటీ ఉపాధ్యక్షులు అన్నం రామకృష్ణారావు, కేబీఎన్ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ తూనికుట్ల శ్రీనివాసులతో కలిసి తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కమిటీ ఉపాధ్యక్షులు అన్నం రామకృష్ణారావు మాట్లాడుతూ హిందూ హైస్కూల్కు సుమారు 125 ఏళ్ల ఘన చరిత్ర, వేలాది మంది విద్యార్థులను ఉన్నత స్థానంలో నిలబెట్టిన గురుతుల్యులు ఉండటం పాఠశాల గర్వకారణమన్నారు. కేబీఎన్ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ తూనికుట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ హిందూ హైస్కూల్స్ కమిటీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న అన్ని ఇన్స్టిట్యూషన్లలో నిబద్ధత, అంకిత భావంతో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు ఉండటంతో పాటు ఆధ్యాత్మిక, ఆరోగ్య, సేవా సంబంధిత ప్రత్యేక కార్యక్రమాలను సైతం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఉద్యోగ విరమణ చేస్తున్న యు వెంకటేశ్వరరావు దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్కేపీవీ హిందూ హైస్కూల్ కమిటీ అడ్మినిస్ట్రేషన్ అధికారి డాక్టర్ వి నారాయణరావు, కేబీఎన్ కళాశాల ఎగ్జిక్యూటివ్ అధికారి ఎన్ శ్రీనివాసరావు, హిందూ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు కంచర్ల శ్రీనివాసరావు, అసిస్టెంట్ ప్రధానోపాధ్యాయుడు ఎస్ భరత్ కుమార్, ఉపాధ్యాయుల ప్రతినిధి బ్రహ్మేశ్వరరావు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడా కూడా వ్యక్తిత్వంలో చాలా మంచివాడు, ఏ కబురైనా సరే వ్యతిరేకతగా లేదు. తర్వాత 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు గణితంలో ఉత్తీర్ణుడు. ఆయన 100% మార్కులు తెప్పించిన వాడు ఆ స్టూడెంట్స్ అందరికీ కూడా. అలాగే 2 కుమారులు, వాళ్ళను కూడా మంచి స్థానాల్లో పొజిషన్లో ఉంచాడు. ఆయన సతీమణి కూడా ఒక ఉపాధ్యాయుని. వాళ్ళిద్దరూ కూడా కష్టపడి ఆ కుటుంబాన్ని పోషించి క్రమశిక్షణలో వాళ్ళకు వాళ్లే సాటని అనేటట్లుగా చేశారు. ఈయన ఉదయాన్న 2:30కి నిద్రలేసి 3ంటికి కృష్ణానది స్నానం చేసి అక్కడి నుండి డైలీ సాధనలు చేసి అమ్మవారి గుడికి వెళ్ళి మళ్ళీ 9ంటికల్లా డ్యూటీకి వచ్చేస్తారు. డ్యూటీ పరంగా చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. అందువల్ల వారికి అది వెళ్ళిపోవటం ఒక బాధాకరమే. కానీ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఆయన పదవి విరమణ చేయడం అందరికీ కూడా ఇబ్బందికరంగా ఉన్నదని తెలియపరుస్తుంది. ఎస్కేపీవీ హిందూ హైస్కూల్ కమిటీలో గత 36 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. 1907లో ఈ ఎస్కేపీవీ హిందూ హైస్కూల్ ఇన్స్టిట్యూషన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పుడు దాకా రకరకాల ఇన్స్టిట్యూషన్స్తో ఇవాళ దేదీప్యమానం జరుగుతుంది. దానికి ముఖ్య కారణం ఏంటంటే మాకు ఇటువంటి కమిటెడ్ స్టాఫ్ ఉంటాం. ఇవాళ ఆయన ఏజ్ రూపైనా ఆయన్ని రిటైర్ చేస్తున్నారు, కానీ ఆయన ఇంకా సర్వీస్ ఇవ్వగలిగే శక్తి ఉన్న వ్యక్తి. అటువంటి వాళ్ళు ఖచ్చితంగా సొసైటీకి ఎంతో ఉపయోగపడతారు. అటువంటి వాళ్ళ సేవలు ఖచ్చితంగా మేము ముందు కూడా ఇంకా తీసుకుంటామని చెప్తూ సెలవు తీసుకుంటాం. ఎస్కేపీవీ హిందూ హై స్కూల్స్ కమిటీకి ఉపాధ్యక్షుడిని. ఈ ఉమ్మడిశెట్టి వెంకటేశ్వరరావు గారు అనే ఆయన మా పాఠశాలలో 36 సంవత్సరాల నుంచి ఎనలేని సేవ చేస్తూ విద్యార్థులకు క్రమశిక్షణతో విద్యాబుద్ధులు నేర్పిస్తూ ఒక చదువులే కాకుండా సంస్కారంతో సహా నేర్పిస్తున్నారు. అదేవిధంగా ఇండివిజువల్గా చూసినా కూడా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో పడవల మీద ఈయన యోగ సాధన చేస్తూ సాధించారు. మా కమిటీలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో టీచర్స్లు వెళ్ళడం అనేది ఇదే ప్రప్రథమం. ఇది మాకు ఒక రకంగా గర్వకారణం. ఆయన సర్వీసులు ఉత్తరోత్తర కూడా మా పాఠశాలకు ఉపయోగపడాలని, ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలతోటి కలకాలం బాగుండాలని కోరుకుంటున్నాం.